వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. ఈ రోజు మనం తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు చూద్దాం. తెలుగు ప్రభ ప్రత్యేక కథనం చూసుకున్నట్టయితే, కాసులు బండికి, కాలుష్యం కాజీపల్లికి. ఇది హెటెరో కంపెనీ పనితీరు. పర్యావరణ చట్టాలను పట్టించుకోరు. మార్కెట్ డిమాండ్ కు తగ్గట్టుగా మందులు ఉత్పత్తి చేస్తారు. దీనికోసం ముందస్తు అనుమతులు తీసుకోరు. స్థానిక పారిశ్రామిక వాడలో వాయు జల కాలుష్యాలు చేసి పర్యావరణ చట్టాలను కూని చేస్తారు. సమీప గ్రామాల ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతారు. సమీపంలోని జిల్లెల వాగును రసాయన వ్యర్థ జలాలతో కలుషితం చేస్తారు. అక్రమంగా రసాయన ఘన వ్యర్థాలను డంప్ చేస్తారు. పరిశుద్ధమైన ఉత్పత్తి పద్ధతులను పాటించరు. కాలుష్య నియంత్రణ మండలి టాస్క్ ఫోర్స్ తనిఖీల్లో అడ్డంగా దొరికిపోతారు. ఇంత పర్యావరణ విధ్వంసం చేసిన కంపెనీపై కానీ, సంస్థ యాజమాన్యంపై కానీ ఎటువంటి చర్యలు ఉండవు. ఏంటి నమ్మశక్యంగా లేదా? నిక్కార్సైన నిప్పులాంటి నిజం ఇది. ఇదంతా హైదరాబాద్ నగర శివారు గడ్డపోతారం కాజీపల్లి పారిశ్రామిక వాడలోని హెటెరో గ్రూప్ కు చెందిన యూనిట్ 1 కథ ఇది. ఈ కంపెనీ పార్లమెంట్ సభ్యుడు బండి పార్థసారథికి చెందినది కావడంతో ఇక అన్ని మాఫీ అయిపోతున్నాయి. ఉమ్మడి రాష్ట్రం మొదలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి సీఎం గా కల్వకుంట్ల చంద్రశేఖరరావు పాలనలోనూ బండి హవా ఉండింది. ఇప్పుడు రేవంత్ సర్కార్ హయాంలోనూ అదే పలుకుబడి బండి సొంతం. కాలుష్యం చేస్తూ కంపెనీలు నిర్వహిస్తున్న వీరిని అదుపు చేసే వ్యక్తులు కానీ, వ్యవస్థలు కానీ కనిపించడం లేదు. కాలుష్య నియంత్రణ మండలి నివేదికలు సచివాలయం సాక్షిగా బుట్టదాఖలవుతున్నాయి. టీజీపీసీబీ ఉత్తుత్తి నోటీసులు జారీ చేసి మమ అనిపిస్తున్నది. హెటెరో కంపెనీ స్థానంలో మరే ఫార్మా కంపెనీ ఉన్నా ఈ విధంగా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు వదిలిపెట్టే వారే కాదని పారిశ్రామిక వాడలోనే బహిరంగంగా చర్చించుకుంటున్నారు. అసలు కంపెనీ ఏమి చేస్తున్నది? పర్యావరణ చట్టాలను ఏ విధంగా ఉల్లంఘిస్తున్నది? కంపెనీ నిర్వహణ ఏ మేరకు లోపభూయిష్టంగా ఉన్నది? పీసీబీ నివేదికలో స్పష్టంగా ఉన్నది. ఈ నివేదికను యథాతథంగా తెలుగు ప్రభ నిఘా విభాగం వెలుగులోకి తీసుకొస్తున్నది. అమ్మ చెప్పిన మాట, నేను నడిచిన బాట, అందరూ చదువుకోవాలి. సీఎం అభ్యర్థిననేది ఉత్త ప్రకటనే. చంద్రబాబు నన్ను ఫ్లోర్ లీడర్ కూడా చేయలేదు అంటూ కూడా ఇక్కడ తెలుగు ప్రభ ప్రత్యేక ఇంటర్వ్యూలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య వ్యాఖ్యానించారు. సో బీసీల కోసమే బీజేపీలోకి వెళ్తున్నానంటూ పదవుల కోసం పాకులాడలేదు, ఆఫర్ల కోసం పరుగులు తీయలేదు అంటూ కూడా తను చెప్పుకొచ్చారు. సేవలు గుర్తించి రాజ్యసభకు పంపిన జగన్ ఏ ముఖ్యమంత్రికి బీసీల పట్ల ప్రేమ లేదు అంటూ కూడా తను చెప్పుకొచ్చారు. అగ్రవర్ణ అధికారులైన, ప్రజా ప్రతినిధులైన బీసీల కోసం చేయాల్సి వస్తే కొర్రీలు పెట్టారు. ప్రతి జీవో వెనుక పదుల సంఖ్యలో పోరాటాలున్నాయి. నాతో వేల గొంతుకలు నినాదాలున్నాయి. డబ్బు లేకనే పార్టీ పెట్టలేదు. చాలా మంది వెనకడుగు వేసింది అందుకే. ఫండ్ అడిగే మనస్తత్వం కాదు నాది అంటూ కూడా తను చెప్పుకొచ్చారు. కులగణన చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు నేను బీజేపీ పెద్దలను డిమాండ్ చేసింది ఇవే అంటూ కూడా తను చెప్పుకొచ్చారు. వీటికి ఒప్పుకుంటేనే రాజ్యసభకు అంగీకరించానంటూ కూడా తను పేర్కొన్నారు. ఇక్కడ చూసుకుంటే ఆర్ కృష్ణయ్య బీసీ ఉద్యమానికి, బీసీల సంక్షేమానికి పర్యాయ పదంగా మారిన ఆయన గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు బహుశా ఉండకపోవచ్చు. బీసీ ఉద్యమాలకు కేర్ ఆఫ్ గా నిలవడమే కాదు, రాష్ట్రంలో అమలైన అనేక బీసీ సంక్షేమ పథకాల వెనుక ఆయన గొంతు నుండి వచ్చిన నినాదాలుంటాయి. ఆయన ఆగ్రహము, ఆవేదన, పిడికిలెత్తిన చేతులు కలగలిపి ఉంటాయి. వేలాది మందిని కదిలించిన నాయకత్వం ఉంటుంది. ఆయన సాధించిన విజయాల వెనుక 12,000కు పైగా ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు, బైఠాయింపులు, బహిరంగ సభలుంటాయి. ఆయన స్వయంగా రాసిన లక్షల విజ్ఞాపన పత్రాలుంటాయి. వీటన్నింటి ఫలితమే నేడు 12 లక్షల మందికి పైగా బీసీ విద్యార్థులు హాస్టళ్లలో ఉంటూ చదువుకోగలుగుతున్నారు. 2000 జీవోల మీద కృష్ణయ్య పేరుంటుంది. అవన్నీ ఆయన పోరాట ఫలితంగానే జారీ అయ్యాయనడానికి నిదర్శనం ఇది. స్కాలర్షిప్లు, హాస్టళ్లు, గురుకులాలు, ఫీజు రియంబర్స్మెంట్లు, విదేశీ విద్యా స్టైఫండ్, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్లో రిజర్వేషన్లు, స్థానిక సంస్థల్లో 34% బీసీ రిజర్వేషన్లు, ఆఖరకు సింగిల్ నెంబర్ లాటరీలపై నిషేధం, ఇవన్నీ కృష్ణయ్య పోరాటానికి ఫలితాలు. ఇదంతా పైకి కనిపించే విజయం, కానీ లోపల ఎంతటి ఆవేదనను, అవమానాలను, ఆర్థిక కష్టాలను అనుభవించాననేది తనకు మాత్రమే తెలుసంటారు కృష్ణయ్య. తన ఉద్యమ నేపథ్యం వెనుక ఉన్న బీసీల ఆర్తిని, రాజకీయాల్లో చేరడం వెనుక ఉన్న బీసీల డిమాండ్ ను ఆయన కుల్లాగా వివరించారు. ఇక్కడ చూసుకుంటే పాలమూరు స్పీడప్ ప్రాజెక్టు భూసేకరణకు తాజాగా
మరో 587 కోట్లు విడుదల చేసినట్టు తెలుస్తుంది. 2028 డిసెంబర్లోగా పూర్తి చేయాలంటూ కూడా ప్రభుత్వం పెండింగ్ పనులపై సీఎం వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. పంప్ హౌస్లు, టన్నెల్స్, కాల్వల నిర్మాణంలో వేగం పెంచింది. సో ప్రాజెక్టు పూర్తయితే కరువు నేలలో సిరుల పంటలు పండనున్నాయి. 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. 1226 గ్రామాలకు తాగునీరు అందనుంది. ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నట్టు కూడా తెలుస్తుంది. భారత్, అమెరికా మధ్య త్వరలో చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం జరగనుంది అంటూ కూడా ఇక్కడ విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తెలిపారు. ఇరు దేశాలకు మేలు చేకూర్చేలా ఇది ఒక సరికొత్త బంధం అంటూ తెలిపారు. ఉగ్రవాదంపై పోరులో భారత్ తో కలిసి నడుస్తామన్న అమెరికా విదేశాంగ శాఖ మంత్రి. సో ప్రాంతీయ స్థిరత్వం, సురక్షిత నౌకాయానమే భారత్ లక్ష్యం అంటూ కూడా జయశంకర్ తెలిపారు. తీసుకుంటే పరిశ్రమల శాఖకు కార్యదర్శి కావాలను. వ్యవసాయం తరువాత అత్యధికంగా ఉపాధి అవకాశాలు సృష్టించేది పరిశ్రమల రంగం. అంతేకాదు పారిశ్రామిక ఉత్పత్తుల ద్వారా ప్రభుత్వానికి గణనీయంగా ఆదాయాన్ని తెచ్చిపెట్టే రంగం కూడా ఇదే. ఇంత కీలకమైన ఈ శాఖకు 3 నెలలుగా కార్యదర్శి లేకపోవడం విమర్శలకు తావినిస్తున్నది. ప్రభుత్వం నియమించిన అధికారి బాధ్యతలు చేపట్టకపోవడంతో ఆ పోస్టు 3 నెలలుగా ఖాళీగా ఉంది. దీంతో చేసేది లేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పరిశ్రమల శాఖ బాధ్యతలు చూసుకుంటున్నారు. బాధ్యతలు తీసుకునేందుకు శ్రీధర్ విముఖత. 3 నెలలుగా పోస్టు ఖాళీగా ఉంది. సో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై అదనపు భారం పడింది. హిల్ట్ పాలసీ పర్యవేక్షణపై సందేహాలున్నాయి. అసలు 65, చెప్పేది 42. ఢిల్లీ నడి రోడ్డుపై మండుతున్న ఎండలు. థర్మల్ కెమెరాలో సాధారణంగా 65.8 డిగ్రీలు నమోదవుతుండగా దేశ రాజధానిపై అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ పడింది. సో చెట్ల స్థానంలో చెట్లు ఉండాల్సిన ప్లేస్ లో కాంక్రీట్, డాంబర్, గాజు నిర్మాణాలే కారణం. వీటి వల్లే, ఈ ఎఫెక్ట్ వల్లే ఇప్పుడు ఇంత ఎక్కువగా ఉష్ణోగ్రత నమోదైనట్టు తెలుస్తుంది. ఉత్తరాదిలో చాలా చోట్ల 45 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గ్రీన్ పీస్ ఇండియా పరిశోధనల్లో బయటపడిన వాస్తవం ఇది. సో ప్రభుత్వ లెక్కలు, యాప్లలో మాత్రం తక్కువగా నమోదు చేస్తున్నట్టు చూపిస్తున్నారు. సగటు ఉష్ణోగ్రతలను మాత్రమే తీసుకుంటున్న సంస్థలు. ఒక్కరోజే రాష్ట్రంలో 9 మంది వడదెబ్బలకు బలయ్యారు. సో రాష్ట్రంలో పెరుగుతున్న వడదెబ్బ మరణాలు. వరంగల్, ములుగు, ఖమ్మం, ఆసిఫాబాద్ జిల్లాలో ఈ విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక్కడ చూసుకుంటే అణుముప్పునకు ఎండ్ కార్డ్. అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పంద వివరాలు లీక్ అయ్యాయి. యురేనియం నిల్వలను వదులుకునేందుకు టెహ్రాన్ అంగీకరించినట్టు తెలుస్తుంది. హర్మూజ్ లో సీ మైన్లను తొలగించేందుకు సమాయత్తం. శాంతి ఒప్పందం కోసం బ్రిటన్ నావికాదళం ఉత్కంఠగా ఎదురు చూస్తుంది. ఇక్కడ చూసుకుంటే మేడిగడ్డ ఎల్లాంటి కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గంట పాటు ఎగిసిపడ్డ మంటలు. పూర్తిగా దగ్ధమైన ప్రాజెక్టు కార్యాలయం. కీలక ఫైళ్లు దగ్ధమైనట్టు తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే తడిసిన ప్రతి గింజను తీసుకుంటామంటూ కూడా ఇక్కడ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. తాలు తరుగు పేరుతో కోత పెడితే కఠిన చర్యలు తప్పవంటూ చెప్పారు. 8.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలే లక్ష్యం అంటూ కూడా కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక్కడ తీసుకుంటే గోదావరి జలాల వినియోగంలో కాంగ్రెస్ నిర్లక్ష్యం చేస్తుంది అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డికు రామచంద్రరావు లేఖ రాశారు. 968 టీఎంసీల హక్కు ఉన్నా తెలంగాణకు ప్రయోజనం లేదు అంటూ కూడా బీజేపీ రాష్ట్ర చీఫ్ రామచంద్రరావు తెలిపారు. కాళేశ్వరం బ్యారేజీల లోపాలతో 200 టీఎంసీలు వృధా అవుతోంది అంటూ కూడా తను పేర్కొన్నారు. ఇక్కడ చూసుకుంటే ఉచిత విద్యుత్ రద్దుకు కుట్రలు జరుగుతున్నాయి అంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. మోటార్లకు మీటర్లు బిగించింది అందుకే ప్రీపెయిడ్ మీటర్లతో విద్యుత్ రంగం ప్రైవేటు పరం అవుతోంది అంటూ కూడా తను వ్యాఖ్యానించారు. ఇక్కడ చూసుకుంటే వేతనం ఏదయ్యా, ఆర్థిక ఇబ్బందుల్లో అంగన్వాడీలు, ఏప్రిల్ జీతాలు బకాయి, మే ముగిసినా ఎదురు చూపులే. 60,000 మంది టీచర్లు, ఆయాల జీవితాలు ఆగమ్య గోచరం. రన్నింగ్ కామెంటరీ చూసుకుంటే ఒకేసారి పెడితే పెట్రోవాత ఓర్చుకోలేరు కదా, అందుచేత రోజుకో దెబ్బ వేస్తే సరి, అలవాటు పడతారు ప్రజలు మరి. సో ఇవ్వండి రోజు తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.